పగటిపూట చల్లని దేవతల దర్శనమిచ్చే మధుర మీనాక్షి రాత్రిళ్ళు అదే భక్తులను బలికోరుతుందంటే నమ్ముతారా? నిజమండి. పూర్వం పాండరాజ్యంలో ఉన్న మధుర మీనాక్షి పగటిపూట భక్తులకి దర్శనమిచ్చి రాత్రిళ్ళు అదే భక్తులను బలికోరేది. ఈ విధంగా పాండరాజ్య వంశీకులందరూ రాత్రిళ్ళు ఎవరూ తిరగొద్దని చెప్పగా రాజ్యమంతా రాత్రిళ్ళు నిర్మానుష్యంగా తయారయ్యేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంతోమంది ఆచార్యులు, ఋషివర్యులు వచ్చారు. కానీ వీళ్ళు కూడా అమ్మవారి ఆగ్రహానికి బలైపోయారు. చివరగా శంకరాచార్యులు పాండరాజ్యానికి ఆదేశించారు. పాండరాజ్య వంశీకులు ఎంత చెప్పినా వినకుండా శంకరాచార్యులు రాత్రిళ్ళు మధుర మీనాక్షి గుడికి వెళ్తారు. అమ్మవారు వచ్చే సమయానికి శంకరాచార్యులు అమ్మవారి స్తోత్రాన్ని పఠించగా అమ్మవారు ఆనందానికి గురయ్యి శంకరాచార్యులకి వరం ప్రసాదంగా ఇస్తానని మాట ఇస్తుంది. కానీ శంకరాచార్యులు, తల్లి నాకు వరమేమి వద్దు, కానీ నేను మీతో పాచికలు ఆడాలని అనుకుంటున్నాను అనని అమ్మవారితో చెప్పగా అమ్మవారు దీనికి అంగీకరిస్తారు. అలాగే శంకరాచార్యులు అమ్మవారితో, పాచికలలో నేను గెలిస్తే మీరు నా మాట వినాలి, మీరు గెలిస్తే నేను మీ మాట వింటాను అని చెప్పగా అమ్మవారు తమ భర్త అయిన పరమేశ్వరుని ఒట్టుగా పెట్టి ఈ పాచికల ఆట ఆడుతుంది. ఇలా ఆడగా ఆడగా రాత్రి కాస్త పగలుగా మారుతుంది. అలాగే అమ్మవారు కూడా పాచికలలో గెలుస్తారు. అప్పుడు అమ్మవారు శంకరాచార్యులతో, నేనే గెలిచాను, ఈ ఆటలో నేనే గెలిచాను అని చెప్పగా ఇదంతా గమనించిన పరమేశ్వరుడు, దేవి శంకరాచార్యులు వారు నిన్ను పాచికలలో కాదు ఈ విష్ణు చక్రంలో బంధించి వారే గెలిచారు అని చెప్పగా అమ్మవారు దీనికి సంతోషించి అప్పటి నుంచి శంకరాచార్యులకి మాట ఇస్తుంది, ఇప్పటి నుంచి నేను ఎటువంటి భక్తులను వీడను అని.